హాయ్ అండి. వెల్కమ్ టు పద్మావతి డిషెస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మటన్ అండ్ శనగపప్పుతో కర్రీ చేసుకుందాము. ఎలాగో చూసేయండి. ఫస్ట్ అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అలాగే శనగపప్పు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే చిన్న కొబ్బరి మిక్సీ పట్టుకుని అందులోనే ఒక టమాటా కూడా మిక్సీ పట్టాను. కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక ఇలాచి 3 లవంగాలు దాల్చిన చెక్క ఆ ఫ్లవర్ వేసుకుని ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత మటన్ని ఒకసారి కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని వాటర్ అన్నీ ఎగిరేంత వరకు ఉంచాలి. వాటర్ అన్నీ ఎగిరిన తర్వాత శనగపప్పు ఉన్నది కదా, నేనైతే శనగపప్పును నానబెట్టలేదు. శనగపప్పును కడుక్కొని వేసేసుకుంటున్నాను. 2 టైమ్స్ వాష్ చేసుకుని ఒకసారి శనగపప్పు వేసిన తర్వాత బాగా కలుపుకుని కొంచెం మగ్గిన తర్వాత మనం కొబ్బరికాయ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. చిన్న వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఎగిరిపోయి బాగా వేగిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. 2 గ్లాసెస్ వాటర్ అంటే 500 ml వరకు వేసుకున్నాను. 1/2 లీటర్ వాటరు. అలాగే కుక్కర్ విజిల్ కూడా పెట్టేసుకున్నాను. దగ్గర 6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను. 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మొత్తం వాటర్ అన్నీ అయిపోయి ఇలా కూర రెడీ అయిపోయింది. నేను కొంచెం సాల్ట్ వేసుకుని కొత్తిమీర వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, శనగపప్పు మటన్ రెడీ అయిపోయింది ఈజీగాని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్.